శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సాంశరణం నాగార్జున గారు. సాంశరణం అంజి గారు. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల విషయంలో ట్రోల్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా జరిగిన దాంట్లో కూడా సేమ్ అదే అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చే రైతులు ఫేక్, అలాగనే కొంతమంది, అందరు కాదు, ఇప్పుడు ఏదైతే కొంతమందిని వాళ్ళు చూపిస్తున్నారో వాళ్ళ వరకు, అలాగే వచ్చిన జనాభా కూడా ఎందుకు ఇప్పుడు కూడా ప్రతి సందర్భంలో ఇప్పుడు పరామర్శ ఉంది, పరామర్శ చేసే టైంలో అంతమంది క్రౌడ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి ఒకట. ఎందుకంటే ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, అది 1000 రూపాయలు 500 అని చెప్పేసి ఆటోలో ఎక్కించడం, ఈ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. సో ప్రతి సందర్భంలో అంతమంది క్రౌడ్ ఉంటేనే ఆ నిండుతనం ఉంటుందా? సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పార్టీకి మేలు జరుగుద్దని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీనిపై? అదే ఇప్పుడు అంజి గారు, మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయం, మరీ ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు, పార్టీ పెట్టిన తర్వాత రెండుగా డివైడ్ చేసుకోవాలంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు రాజకీయాలు అనేటువంటిది ఒక రకంగా ఉండేది. ఆ ట్రెడిషనల్ పాలిటిక్స్ లో ఏంటంటే విమర్శలుగా చేసుకోవటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటిగా ఉండటం అనేటువంటిది మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం హీట్ ఎక్కినప్పటికీ కూడా ఇంత ఇది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే రాజకీయాలనే దానికి పూర్తిగా అర్థం మారిపోయింది. ఆయన నమ్ముకున్నటువంటి రెండు సిద్ధాంతాలు ఏంటంటే, ఒకటి సానుభూతి, రెండోది అబద్ధాల పునాది. సో ఏది చెప్పినా ఏది మాట్లాడినా కూడా అబద్ధం చెప్పడం అనేటువంటిది ఆయన ఆయుధంగా మార్చుకున్నారు. 2019లో ఆయన అధికారంలోకి రావటం జరిగింది. మీరు గమనిస్తే ఎన్ని అబద్ధాలు ఆడారో మనం చూసాం అంజి గారు. పింకు డైమండ్ కొట్టేశారన్న దగ్గర నుంచి, బాబాయిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారన్న దగ్గర నుంచి, కోడికత్తి కేసు దాకా మనం అనేకమైనటువంటి సందర్భాలు చూసాం. ఎక్కడ చూసినా ఏ చేసినా అబద్ధాల పునాది మీదే ఆ పార్టీ అనేటువంటిది పయనం సాగించింది. అలాగే 2019లో సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చారు. అది జరిగిన పొరపాటు. దాంతో ఏంటంటే వాళ్ళ ఒక భావంలోకి ఏమి వెళ్ళిపోయారంటే, ఏది చేసినా కూడా మనం ప్రజలు నమ్ముతారు అనేటువంటి, ఏది 2024లో 11 సీట్లు పడేసి పరాభవం చేసినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటికీ కూడా ఫేక్ ప్రచారాలు, ఫేక్ దీన్నే నమ్ముకుంటూ ఉన్నారు. అది ఒక రకంగా వాళ్ళ పార్టీకి ఎటు తిరిగి డ్యామేజ్ చేస్తుంది కదా, సరిగదా. ఆంధ్ర రాష్ట్ర రాజకీయానికి కూడా అది మంచిది కాదు. కారణం ఏంటంటే ప్రజలు ఏది అబద్ధం ఏది నిజం అని తెలుసుకోలేని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. మీరు గతంలో జరిగినటువంటి ఆయన సభల దగ్గర నుంచి నిన్న మీరు ప్రస్తావించినటువంటి పరామర్శ వరకు తీసుకుంటే, ఏది చేసినా జనానికి డబ్బులు ఇవ్వకుండా రానటువంటి పరిస్థితి. గతంలో ఎలక్షన్ ముందు మనం చూసాం, సిద్ధం సభలని చేశాడు ఈయన. ఆ సిద్ధం సభలకి ఎలా జనాన్ని తరలించారు, జనం లేనప్పుడు గ్రీన్ మ్యాట్ వేసేసి దాన్ని ఎట్లా గ్రాఫిక్ లో ఒకే విజువల్ ని 10 చోట్ల ఎట్లా ఫిక్స్ చేశారనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పందానే ప్రజల్ని నేను మాయ చేయగలను అనేటువంటి అత్యంచలమైనటువంటి నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి అదే అనుసరిస్తున్నారు ఒకటి. రెండవది, రైతుల్ని పరామర్శ చేయటం. ఇందాక మీరు అన్నట్టుగా వచ్చింది ఎప్పుడు తుఫాను, మునిగిపోయింది ఎప్పుడు, ఆ రోజున బయటికి రావడానికి ఏమన్నారు, ఫ్లైట్స్ రావట్లేదు కాబట్టి నేను బెంగళూరు నుంచి రావడానికి అవకాశం లేదన్నారు. ఆ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూసాం కదా. తుఫాన్లు రావడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16 తుఫాన్లు వచ్చినాయి. వాటిని ఎదుర్కోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. కాదండి, వచ్చింది 16 నెలల్లో 16 తుఫాన్లు వచ్చాయా? 16 తుఫాన్లు వచ్చినాయి ఏంటండి. పైగా ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే ప్రతి తుఫాన్కి ఒక పేరు పెడుతున్నారు. నాగార్జున గారు, ఈ స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు? ఆ స్క్రిప్ట్ మారదా? ఇంకా మారదండి. అంటే మారాలి అంటే జగన్ మారాలి ముందు. అతను మారినంత వరకు అతనికి అనుగుణంగానే రాసిస్తుంటారు కదా స్క్రిప్ట్. తర్వాత తుఫాన్ రావడానికి చంద్రబాబు నాయుడు గారి కారణమట, ఆపింది ఈయనంట. ఇంకా అది పిచ్చికి పరాకాష్ట అంటారు చూసారా.
అలాగా ఒక్క మగాడని అదని ఇదని వాళ్ళు వేసినటువంటి ఇది మనం చూసినప్పుడు జనాలందరూ నవ్వుకున్నారు ఒకటి. రెండోది సరే నువ్వు పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే నిజంగా నీకు రైతుల పట్ల సింపతి ఉంటే జరిగిన వెంటనే రెండో రోజు మూడో రోజు వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి. పరామర్శ కూడా ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకున్నావో అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు ఎస్పీ కూడా ఏం చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఆయన, మీరు కేవలం 10 కార్లు 500 మందిని తీసుకొని వెళ్ళండి అన్నారు. నిన్న చూశారు కదండి ఎంత హంగామా. ఉయ్యూరు దగ్గర టోటల్ గా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోవటం, చివరికి అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా అక్కడ ఎస్పీ గారి మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్పీ మీద తిరగబట్టడం, పోలీసుల మీద తిరగబట్టడం, డీజేలు, టపాకాయలు, సైలెన్సర్లు తీసేసినటువంటి బైకులు, వీటన్నిటితోటి ఊరేగింపుగా వెళ్తే అది 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 ఏదో విజయోత్సవం లాగా ఉంది కానీ అది పరామర్శలాగా ఎక్కడుందండి. ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి ఇంగితం కూడా లేకుండా అతను వెళ్ళి చేసేటువంటి పరామర్శల మూలన మీరు అడిగారు ఇందాక, ఇది పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటిది. ఆయన గ్రాఫ్ ఇంకా పడిపోవడానికి అది పనికొస్తుంది కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి మేలు చేకూర్చే ఇది లేదండి. ఇప్పుడు జనాలు కూడా నవ్వుకుంటున్నారు. నిన్న కూడా అన్నారు కదా, ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో నేను నెల రోజుల్లోనూ వచ్చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా, అయిన తర్వాత మీ అందరి సంగతి చూస్తానంటున్నారు. మరి అయితే ఆయన నిద్రలో మాట్లాడుతున్నాడా, మెలకుతో మాట్లాడుతున్నాడా, లేకపోతే మొన్న ఆర్కే గారు ఆయన వీకెండ్ కామెంట్స్ లో చెప్పినట్టుగా ఏదన్నా మానసిక పరిస్థితి బాగాలేదా అనేటువంటిది అలాంటివి చూసినప్పుడు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మీరు అంజి గారు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే, చిన్న కార్యకర్త అయినా లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడినైనా ఆఫ్ ద రికార్డ్ పిలిచి అడిగారు అంటే వాళ్ళు బోరుమని ఏడుస్తున్నారు. ఈ నాయకుడు ఎక్కడ దొరికాడు మాకు, ఈ మాట్లాడటం ఏంటి, ఈ చేయటం ఏంటి. మొన్న గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక బ్రహ్మాండమైన డెఫినేషన్ చెప్పాడు చూసారా. అవును. డేటానంతా మైండ్ కి ఎక్కిచ్చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. అవును. ప్రతిసారి నేను ట్రోల్ అవుతున్నానే, నేను అవగాహన లేకుండా మాట్లాడి వీళ్ళ దృష్టిలో పల్సన్ అవుతున్నానే అనేటువంటి భావన లేకుండా అదే ఏదో గొప్పతనంగా మాట్లాడటం, పక్కన ఉన్నటువంటి వాళ్ళు వంది మాగదులందరూ కూడా బ్రహ్మాండంగా ఇది చేయటం. పైగా లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం అంజి గారు, ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అనేటువంటి గోల్ ఏంటండి దరిద్రం. అవును. ఎలక్షన్ అయ్యి సంవత్సరంన్నర కాలేదు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో అప్పుడు కూడా వస్తారో లేదో అనేటువంటిది అనుమానం. అప్పటిదాకా పార్టీని నిలబడుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో జనాన్ని పెయిడ్, మొన్న వీడియోస్ చూసాం, 1000 రూపాయలు ఇవ్వటం, మీరు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని వాడికి చెప్పడం. రైతులు ఫేక్, వచ్చినటువంటి జనాభా ఫేక్, జేజేలు కొట్టేవాళ్ళు ఫేక్. కాబట్టి ఆయన ఒక భ్రమలో బ్రతుకుతూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని నేను ఇలాగే అధికారంలోకి వచ్చాను కాబట్టి 2019లో 29లో కూడా నేను ఇలాగే వస్తాననేటువంటి ఒక ఊహాలోకంలో ఆయన విహరిస్తున్నాడు అంజి గారు. దీని మూలన పార్టీ అనేటువంటిది పార్ట్ టైం వర్కర్ అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అయిపోయిన తర్వాత ఇవాళ ఎక్కడున్నాడండి ఆయన, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ బెంగళూరు వెళ్ళిపోయాడు. సో నిరంతరం గతంలో 2019లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసాం అంజి గారు, నిరంతరం ప్రజల్లో ఉన్నాడు ఆయన. ఎన్ని నిర్బంధాలు పెట్టినా లేకపోతే ఎంత చేసినా ఇంకోటి చేసినా ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి నాయకుడిని చూసి నువ్వు ఏమీ నేర్చుకోకుండా నీ సాంప్రదాయ పద్ధతిలో నువ్వు ఏదైతే గతంలో చేసినటువంటి విధానాల మూలాన నువ్వు ఏదైతే నష్టపోయావో దాన్ని చూసుకోకుండా పదే పదే అదే చేయటం మూలన ఏమవుతుందంటే పార్టీ అధోగతి పాలవటం తప్పితే అది పైకి లేసే పరిస్థితి లేదు. నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారండి. నిన్న ఆయన పెద్ద ఆయన మాట్లాడారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడారో చూశారు కదా, ఇలా అయితే పార్టీ ఉండదు, గట్టిగా మాట్లాడాల్సింది ఇచ్చేది, ఇలా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటారు. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి పార్టీ అనేటువంటిది నిలబడదండి. ఒకవేళ నిలబడినా గెలవటం అనేటువంటిది ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలి అంటే ప్రజలు మెచ్చేటువంటి పనులు చేయాలి, కానీ ఫేక్ ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారు అనేటువంటి రోజులు పోయినాయి అంజి గారు. ఒకవేళ ఈ జనాభా ఏంటంటే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఇంతమంది క్రౌడ్ కావాల్సిందే ఖచ్చితంగా అనేది వాళ్ళ అభిమానుల కోసం అయి ఉండొచ్చుగా, ఆ క్రౌడ్ పుల్లింగ్ అనేది అలా సెట్ అంటే అట్లా చేసుకుంటారు. కాదు కదా. అంటే ఒకటే అంజి గారు, ఇవాళ ఆయనకి 40% ఓటింగ్ ఉంది మనం ఓడిపోయినప్పటికీ. దగ్గర దగ్గర ఆయన అభిమానులు, ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత ఆయన సామాజిక వర్గం అనుకోండి, ఆయనకి మతపరమైనటువంటి కొంత సపోర్ట్ ఉంది, కొంత ఆయన ఓట్ బ్యాంక్ ఉంది.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అభిమానులు తరలొచ్చినా గానీ ఓ 10,000 మంది వస్తారు సుమారుగా. దాంతోటి ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో జగన్ వస్తే ప్రభంజనం అది ఇది అని చెప్పేసని హైప్ చేసి చెప్పుకోవడానికి పనికొస్తుందే గానీ, ఇప్పుడు ఏ సభ పెట్టి, ఏ నాయకుడు పెడితే సభకి జనం రావట్లేదు చెప్పండి అంజి గారు? ఓకే. ఎలక్షన్ ముందు పెట్టినటువంటి వీళ్ళ సభలకు కూడా తండోపతండాలు అంటే వాళ్ళు తోలిచ్చిన జనాభాన అభిమానంతో వచ్చినవాడు పక్కన పెట్టండి. జనం రావటమే క్రైటీరియా అనుకుంటే ఏ పార్టీ ఓడిపోకూడదు. రైట్. ఆ ఫండమెంటల్ పాయింట్‌ని వీళ్ళు మిస్ అవుతున్నారు. ప్రజలొచ్చారు కాబట్టి నేను గెలిచిపోతాను అనేటువంటి భ్రమలో ఉంటే ఏంటంటే, అది భ్రమగానే మిగులుతుంది. వాళ్ళ యొక్క పురోగతికి గానివ్వండి, పార్టీ అభివృద్ధికి అది ఎలాంటి ఉపయోగం లేదనేటువంటిది నా భావన అంతే.